ఓం శాంతి. ఈరోజు మురళి 3/3/2025. मीठे बच्चे इस बेहद नाटक को सदा स्मृति में रखो तो अपार खुशी रहेगी। इस नाटक में जो अच्छे पुरुषार्थी और अनन्य हैं उनकी पूजा भी अधिक होती है। మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది. ఈ నాటకంలో ఎవరైతే మంచి పురుషార్థులు మరియు అనన్యమైన పిల్లలు ఉన్నారో వారి పూజ కూడా అధికముగా జరుగుతుంది. మంచి పురుషార్థులు మరి అనన్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారు ఈ నాటకంలో వాళ్ళ పూజ కూడా అధికముగా జరుగుతుంది. ప్రశ్న: कौन सी स्मृति दुनिया के सब दुखों से मुक्त कर देती है? हर्षित रहने की युक्ति क्या है? ఎటువంటి స్మృతి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటి నుండి ముక్తులుగా చేసేస్తుంది? హర్షితంగా ఉండే యుక్తి ఏంటి? ఏ స్మృతి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నీ నుండి ముక్తులుగా చేసేస్తుంది? హర్షితంగా ఉండే యుక్తి ఏంటి? उत्तर: सदा स्मृति रहे कि अभी हम भविष्य नई दुनिया में जा रहे हैं. సదా ఇది స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మేము భవిష్యత్ కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. भविष्य की खुशी में रहो तो दुख भूल जाएंगे. భవిష్యత్ యొక్క ఖుషీలో ఉన్నట్లయితే దుఃఖాలు మర్చిపోతారు. विघ्न की दुनिया में विघ्न तो आएंगे, लेकिन स्मृति रहे कि इस दुनिया में हम बाकी थोड़े दिन हैं तो हर्षित रहेंगे. విఘ్నాల యొక్క ప్రపంచంలో విఘ్నాలైతే వస్తాయి, కానీ ఈ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉంటున్నాము అని స్మృతి ఉన్నట్లయితే హర్షితంగా ఉంటారు. విఘ్నాల యొక్క ప్రపంచంలో విఘ్నాలు అయితే వస్తూనే ఉంటాయి, కానీ ఈ ప్రపంచంలో ఇంకా మనం కొద్ది రోజులు కొద్ది రోజులే ఉంటాము అనేది స్మృతిలో ఉన్నట్లయితే హర్షితంగా ఉంటారు. గీత్: జాగ్ సజ్నియా జాగ్ తెరే నవయుగ ఆనే వాలా హై. మేల్కోండి ప్రియురాళ్ళరా, మేల్కోండి, మీకోసం నవయుగం రాబోతుంది అని పాట. ओम शांति. ये गीत बड़ा अच्छा है. गीत सुनने से ऊपर से लेकर 84 जन्मों का राज बुद्धि में आ जाता है. ఈ పాట ఎంత మంచిగా ఉంది. వినగానే పై నుండి కింద వరకు 84 జన్మల రహస్యం బుద్ధిలో వచ్చేస్తుంది. ఇప్పుడు మేల్కోవాలి అనేది కూడా గమనిక కలుగుతుంది. यह भी बच्चों को समझाया है, तुम जब ऊपर से आते तो वया सूक्ष्म वतन से नहीं आते हो. अभी वया सूक्ष्म वतन होकर जाना है. सूक्ष्म वतन बाबा अभी ही दिखाते हैं. ఇది కూడా పిల్లలకు బాబా చెప్పారు. పై నుండి పరంధామ నుండి మీరు దిగేటప్పుడు వయా సూక్ష్మవతనం రారు దిగేటప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు వయా సూక్ష్మవతనం వెళ్తారు. అంటే సూక్ష్మవతనమే ఉండదు కదా, మిగిలిన యుగాలలో సూక్ష్మవతనం యొక్క రోల్ ఉండదు.
భక్తిలో సాక్షాత్కారాలు సూక్ష్మ రూపాలే ఉంటాయి. కానీ పరంధామం నుండి దిగేటప్పుడు వయా సూక్ష్మవర్తనం ఉండదు ఎవరికి. వెళ్ళేటప్పుడు వయా సూక్ష్మవర్తనం. సూక్ష్మవర్తనం అంటే ఏంటి? అది కూడా బాబా చూపిస్తూ ఉంటారు పిల్లలకు. सत्य त्रेता में इस ज्ञान की बात भी नहीं रहती, ना कोई चित्र आते हैं। भक्ति मार्ग में तो अर्थात चित्र है। సత్య త్రేతయుగల జ్ఞానం యొక్క విషయమే ఉండదు, చిత్రాలు పెట్టి భక్తి చేసే విషయం కూడా ఉండదు. భక్తి మార్గంలో అయితే అపారమైన చిత్రాలు పెట్టుకుంటున్నారు. देवियों आदि की पूजा भी बहुत होती है। दुर्गा, काली, सरस्वती है तो ये की, परंतु नाम कितने रख दिए। దేవీల చిత్రాలకు పూజ చాలా చేస్తూ ఉంటారు. దుర్గా, కాళీ, సరస్వతి ఒక్కరే ఉండేది కానీ పేర్లు ఎన్ని పెట్టుకున్నారు. ఇవన్నీ జగదంబ సరస్వతి మమ్మతో ప్రారంభమై ఇలా ఎంతో మంది ఆ స్థితిని పొందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కరిని తీసుకొని ఇన్ని పేర్లు పెట్టి మహిమ చేస్తారు. जो अच्छा पुरुषार्थ करते होंगे, अनन्य होंगे, उनकी పూజ भी జాస్తి होगी. మంచి పురుషార్థులు అనన్యమైన పిల్లలుగా ఉంటే వారి పూజ కూడా ఎక్కువ జరుగుతుంది. तुम जानते हो हम ही पूज्य से పూజారి బన్ బాబాకి और अपनी పూజ करते हैं. మీరు తెలుసుకున్నారు, మనమే పూజ్యుల నుండి పూజారి అయి మన విగ్రహాలు బాబా మూర్తిని పెట్టి పూజ చేస్తాం, శివలింగాన్ని. यह बाबा भी, ब्रह्मा बाबा भी नारायण की पूजा करते थे ना. वंडरफुल खेल है. బ్రహ్మ బాబా కూడా నారాయణి మూర్తి పెట్టి పూజ చేసేవారు కదా. అద్భుతమైన ఆట ఇది. అతడే నారాయణుడు, తర్వాత పూజారి అయి తన మూర్తి తను పెట్టి పూజించారు. जैसे नाटक देखने से खुशी होती है ना, वैसे ये भी बेहद का నాటక. ఇంకో कोई भी जानते नहीं, నాటకాన్ని చూసి ఖుషి అవుతారు. సినిమా, నాటకము, ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ బేహద్ నాటకం కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్నదే, కానీ ఈ నాటకం కోసం ఎవరికి తెలియదు. तुम्हारी बुद्धि में सारा ड्रामा का राज है. इस दुनिया में कितने अताक दुख है तुम जानते हैं. अभी बाकी थोड़ा समय हम जा रहे हैं, नई दुनिया में भविष्य की खुशी रहती है तो इस दुख को उड़ा देती है. మీ బుద్ధిలో మొత్తం డ్రామా రహస్యాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. మీకు తెలుసు ఇంకా కొద్ది సమయం ఇక్కడ మనం ఉండేది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం తర్వాత అని. ఈ భవిష్యత్ యొక్క ఖుషి ఉండేటప్పుడు దుఃఖాన్ని ఎగరేసిస్తుంది, అది తొలగించేస్తుంది దుఃఖాలను. लिखते बाबा बहुत विघ्न पड़ते, घाटा पड़ जाता है. बाप कहते कुछ भी विघ्न आए, आज लखपति कल खकपति बन जाते, तुमको तो भविष्य की खुशी में रहना है ना. यही है रावण की असली दुनिया. రాస్తూ ఉంటారు బాబా, చాలా విఘ్నాలు వచ్చేస్తున్నాయి, నష్టపోతున్నాము. బాబా చెప్తున్నారు ఏమైనా విఘ్నాలు రానియండి. ఈ రోజు లక్షలాధిపతులు రేపు పైసా కూడా లేని వారు అయిపోతారు, నిరుపేదలు. ఏ పరిస్థితి ఉన్నా మీరైతే భవిష్యత్ యొక్క ఖుషిలో ఉండాలి కదా. ఇక్కడ ఉన్నది రావణ అసలి ప్రపంచం. चलते चलते कोई ना कोई विघ्न पड़ेगा इस दुनिया में. बाकी थोड़े दिन ही फिर हम आकाशको में जाएंगे. నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విఘ్నం వచ్చేస్తుంది. ఈ ప్రపంచం ఇంకా కొద్ది రోజులే, తర్వాత అపారమైన సుఖాల్లోకి వెళ్ళిపోతాం మనము. बाबा कहते हैं ना, कल साम्राट था, गावड़े का छोड़ा था. अभी बाप हमको नॉलेज दे गुरा बना रहे हैं. బ్రహ్మ బాబా కూడా చెప్తూ ఉంటారు, నిన్న నల్లగా ఉండేవాళ్ళము, పల్లెవాసిగా తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి సుందరంగా తెల్లగా తయారు చేసేస్తూ ఉన్నారు. तुम जानते हो बाप 20 रुपए सत है, चैतन्य है, उनको सुप्रीम सोल कहा जाता है. మీరు తెలుసుకున్నారు, శివ బాబా 20 రూపుడు, సత్యం చైతన్యం. శివ బాబానే सुप्रीम सोल, परम आत्मा అంటాము. वो ऊंच ऊंच रहने वाले पुनः जन्म में नहीं आते,
हम सब जनन मरण में आते हैं, वो रिजर्व्ड है, उनको तो अंत में आकर सबके सद्गति करनी है. ఉన్నతోన్నతమైన స్థానంలో నివసిస్తారు సుప్రీం అంటే బాబా, బీజరూపుడు, సత్యం, చైతన్యం. ఉన్నతోన్నతమైన స్థానంలో నివసించేవారు పునర్జన్మల్లో రారు అతడు. మనమంతా జైన మరణాల్లో వస్తాము, కానీ శివ బాబా ఆఖరి సమయంలోనే వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. तुम भक्ति मार्ग में जन्म जन्मांतर गाते हैं, बाबा आप आएंगे तो हम आपके ही बनेंगे. मेरा तो एक बाबा दूसरा ना कोई. భక్తి మార్గంలో పాటలు పాడాను మీరు, బాబా మీరు దిగి వస్తే మీ వారైపోతా, ఇంకెవరు మాకు లేరు. हम बाबा के साथ ही जाएंगे. జన్మ జన్మల పాడారు కదా, తండ్రి తోడులోనే వెళ్ళిపోతాము. తండ్రి మీరు వస్తే ఇంకెవరు మాకు వద్దు, మీరే మీతోనే ఉంటాము అని. ये है दुख की दुनिया, कितना गरीब है भारत. ఇది దుఃఖ ప్రపంచం. అందులో భారతదేశం ఎంత నిరుపేద అయిపోయింది. बाप कहते हैं मैंने भारत को ही शाहूकार बनाया था, फिर रावण ने नरक बनाया है. శివ బాబా చెప్తున్నా, నేను భారతదేశాన్ని ధనిక దేశంగా చేసి వెళ్ళాను, రావణ్ వచ్చి నరకంగా తయారు చేశాను. अभी तुम बच्चे बाप के सम्मुख बैठे, गृह से व्यवहार में भी तो बहुत ही रहते हैं, सबको यहाँ तो नहीं बैठना है. పిల్లలు మీరు బాబా సమ్ముఖంగా కూర్చోవాలి. గృహస్థ వ్యవహారంలో కూడా చాలా మంది ఉంటారు, అందరు ఇక్కడ వచ్చి కూర్చుని పోవటానికి అవ్వదు కదా. गृहस्थ व्यवहार में रहो, बल रंगीन कपड़े पहनो. कौन कहते सफेद कपड़े पहनो? बाबा ने कभी किसको कहा नहीं है. तुमको अच्छा नहीं लगता तो अब सफेद कपड़े पहने हैं. గృహస్థ వ్యవహారంలోనే ఉండండి, అందరు ఇక్కడ ఉండిపోయేలా కూర్చుంటారు. గృహస్థ వ్యవహారంలోనే ఉండండి, రంగు బట్టలు కూడా వేసుకోండి. మీకు ఎవరు చెప్తున్నారు తెల్ల బట్టలే వేసుకోండి అని? బాబా ఎప్పుడు చెప్పలేదు రంగు బట్టలు మానేసి తెల్ల బట్టలు వేసుకోండి అని. కానీ వచ్చినప్పుడు మీకు నచ్చదు, తెల్ల బట్టలతోని కూర్చుంటే మాకు బాగుంటుందేమో అనిపించి మీరు తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. బాబా అయితే నిషేధించలేదు. यहाँ तुम बस सफेद वस्त्र पहन कर रहते हैं, लेकिन रंगीन कपड़े पहनने वाले उस ड्रेस में भी बहुतों का कल्याण कर सकते हैं. ఇక్కడ సెంటర్లోనే ఉండిపోయేవారు భలే తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు, కానీ రంగు బట్టలు వేసుకునేవారు ఎవరైతే ఉన్నారో లౌకికంలో, వారు అదే డ్రెస్ లో ఉంటూ కూడా అనేక మందికి కళ్యాణం చేయొచ్చు. माताएं अपने पति को भी समझाती है, भगवान वाचे पवित्र बनना है. మాతలు తమ పతికి కూడా వివరించి చెప్తూ ఉంటారు, భగవాన్ వాచ్ పవిత్రంగా తారవ్వాలి ఇప్పుడు అని. देवताएं पवित्र है तब तो उनको माता टेकते, पवित्र बनना तो अच्छा है ना. ఇంకా ఇది కూడా చెప్పచ్చు మాతలు వాళ్ళ భర్తకు, దేవతలు పవిత్రంగా ఉంటారు కాబట్టి వారి ఎదురుగా తల వంచుతాము, పూజిస్తాము. పవిత్రంగా తారవడం మంచిదే కదా అని. अभी तुम जानते सृष्टि का अंत है, जास्ती पैसे क्या करेंगे. ఇప్పుడు మీకు తెలుసు సృష్టి అంతిమ దశలో ఉంది, ఎక్కువ డబ్బులు దాచుకుని ఏం చేస్తాం. आजकल कितने बाकी लगते, रिश्वतखोरी कितनी लगी पड़ी है. ఈ రోజుల్లో ఇంత దొంగలు పడుతున్నారు, మోసాలు చేసి దోచుకుంటున్నారు. డిజిటల్ దోపిడీ కూడా జరుగుతుంది కదా. ఇంకోవైపు లంచ్ ఏమంటారు, లంచగొండేవారు, లంచాలు తీసుకునేవారు కూడా ఎంతమంది తయారైపోయారు. ये अभी के लिए गायन हुई, किनकी दबी रही धूल में, किनके गांजाएं खाए, किनके चोर लूटे. सफल होगी उसकी जो धनी के नाम खर्चे. धनी तो अभी सम्मुख है. समझदार बच्चे अपना सब कुछ धनी के नाम पर सफल कर लेते हैं.
ఇప్పటి కోసమే ఇది గాయనం ఉంది శాస్త్రాల్లో. కొంతమంది ధనం మట్టిలో కలిసిపోయింది. కొంతమందిది రాజులు తినేశారు. కొంతమందిది దొంగలు దోచుకుపోయారు. ఎవరైతే ధని అంటే మన దిక్కు అయిన భగవంతుడి పేరున సఫలం చేసుకున్నారా ఖర్చు పెట్టి వారిదే సఫలమైంది అని శాస్త్రాల్లో రాశారు. ఇప్పుడు ధని అయిన మన దిక్కు అయిన తండ్రి అయిన బాబా మన సమ్ముఖంగా దిగి ఉన్నారు. తెలివైన పిల్లలు తమ సర్వస్వం బాబా పేరున సఫలం చేసుకుంటారు. मनुष्य तो सब पतितों को दान करते हैं। यहाँ तो पुण्य आत्मों का दान लेना है. మానవులందరూ పతితులకు దానం చేస్తారు. ఇక్కడ మీరు పుణ్యాత్మలకు దానం చేయాలి. सिवाय ब्राह्मणों के और कोई से कनेक्शन नहीं है. तुम वो పుణ్య ఆత్మయే. బ్రాహ్మణులు తప్ప ఇంకెవరితో మన సంబంధం లేదు. బ్రాహ్మణులు అంటేనే మీరు పుణ్యాత్మలు. అందుకే ఇక్కడే మనం దాన ధర్మాలు ఇచ్చుకునేది చేస్తాం. तुम पुण्य का ही काम करते हो. ये मकान बनाते वो भी तुम ही रहते. पाप की तो कोई बात नहीं. పుణ్య కార్యమే చేస్తారు మీరు. ఇక్కడ ఇక్కడ ధనం ఎవరిచ్చినా కదా. భవనాలు తయారు చేస్తారు పిల్లలు ఉండడానికే కదా. పాపం అనేది లేదు కదా. మంచి కార్యానికి ఉపయోగపడింది కదా అది. భవనాలు బాబావి తయారవడం కూడా. जो कुछ पैसे भारत को स्वर्ग बनाने के लिए खर्च करते रहते हैं. ఏదైతే ధనం మీ దగ్గర ఉన్న స్వర్గం తయారు చేయటానికి ఖర్చు పెడుతూ ఉన్నారు మీరు. अपने पेट को भी पट्टी बांध कर कहते बाबा हमारी एक ईंट भी इसमें लगा दो तो वही हमको महल मिल जाएंगे. कितने समझदार बच्चे हैं. కొంతమంది అయితే పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ పొట్టకు పట్టి కట్టుకొని అంటే వారి భోజనం కూడా వారు తినేది కూడా త్యాగం చేస్తాం. బాబా మా పేరున ఒక్క ఇటుకైనా వేసేయండి అని డబ్బులు ఇస్తారంట. ఇప్పుడు ఒక ఇటుక ఎంతో అప్పుడైతే రూపాయి అంతకన్నా తక్కువ. రూపాయి ఇచ్చి 2 ఇటుకలు వేయండి అనేవారు. ఎందుకంటే మా పేరున ఇటుకలు పడితే మాకు సత్తిగల మహల్ దొరికేస్తుంది. దీని బదులు అని మా పేరున వేయండి బాబా అని అంత పేదవాళ్ళైనా పట్టి కట్టుకొని మరి బాబాకి ఇచ్చారు. పత్తరం కే ఎవాజ్ మే సోనా మిల్తా హై. మనం ఇచ్చేది మట్టి ఇటుకలకి డబ్బులు, రాళ్లతో కట్టి ఇంటికి. కానీ దాని బదులు బంగారం లభిస్తుంది. బంగారు మహల్. समय ही बाकी थोड़ा है. तुम कितनी सर्विस करते. సమయమే తక్కువ ఉంది కదా. మీరు ఎంత సేవ చేస్తున్నారు. प्रदर्शनी मेले बढ़ते जाते. सिर्फ बच्चे तीखी हो जाए. ప్రదర్శనలు మేళాలు పెరుగుతూ ఉంటాయి. కేవలం సేవ చేసే పిల్లలు తీక్షణంగా అయిపోవాలి. बेहद के बात का बनती नहीं, मुंह छोड़ती नहीं. కానీ అమ్మాయిలు సిర్ఫ్ బచ్చాతీకి ఓజాయి. అమ్మాయిలు త్యాగం చేసే జీవితాన్ని తీక్షణంగా ఉంటే సేవలో చాలా ప్రదర్శనలు మేళాలు పెరుగుతాయి అన్నారు బాబా సేవ. కానీ బేహద్ బాబా వారిగా కానే కారు. మోహం వదలరు అమ్మాయిలు సేవల ముందుకు రావడానికి. బాప్ कहते हमने तुमको स्वर्ग में भेजा था. अब फिर तुमको स्वर्ग के लिए तैयार कर रहे हैं. अगर श्रीमत पर चलेंगे तो ऊंच पद पाएंगे. यह बातें और कोई समझा न सके. బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని స్వర్గంలో పంపించాను. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గం కోసమే మిమ్మల్ని తయారీ చేస్తున్నాను. ఒకవేళ శ్రీమతం మీద నడిచినట్లయితే ఉన్నత పదవి పొందుతారు. నేను ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పలేరు. ఇలా పదవే ఉంటే కదా
చెప్పటానికి. దొరికే పదవి పదవి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? బాబా పదవి ఇచ్చేవాళ్ళు కాబట్టి, పదవి పొందాలంటే ఇలా ఉండాలి నేర్పిస్తున్నారు. सारा सृष्टि चक्र तुम्हारी बुद्धि में मूल वतन, सूक्ष्म वतन और స్థూల్ వతన్. మొత్తం సృష్టి చక్రమే మీ బుద్ధిలో ఉంది. మూల వతనం, సూక్ష్మ వతనం, ఇది స్థూల వతనంలో మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అంతా బుద్ధిలో ఉంది కదా. बाप कहते बच्चे स्वदर्शन चक्रधारी बनो औरों को भी समझाते रहो. ये धंधा देखो कैसा है. शिव बाबा చెప్తున్నారు పిల్లలారా, స్వదర్శన చక్రధారిగా తారవండి, ఇతరులకు కూడా చెప్తూ ఉండండి. ఎంత బాగుంటుందో ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం చేసి చూడండి. खुद ही धनवान स्वर्ग का मालिक बनना, औरों को भी बनाना है. స్వయం మనం ధనవంతులుగా స్వర్గానికి మాలికులుగా తయారవ్వాలి, ఇతరుల్ని కూడా తయారు చేయాలి. बुद्धि में यही रहना चाहिए, किसको रास्ता कैसे बताए. ड्रामानुसार जो पास्ट हुआ वो ड्रामा सेकंड बाय सेकंड जो होता है उनको हम साक्षियों देखते. బుద్ధిలో అయితే ఉండాలి, ఎవరికైనా నేను ఎలా మార్గం చూపించాలి అని. డ్రామా అనుసారం ఏది జరిగిందో అది డ్రామా, సెకండ్ బై సెకండ్ సాక్షిగా ఉండి చూస్తున్నా మనం డ్రామాను. बच्चों को बाप दिव्य दृष्टि से साक्षात्कार भी कराते. పిల్లలకు బాబా దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. आगे चल तुम बहुत साक्षात्कार करेंगे. मनुष्य दुख में त्राही त्राही करते रहेंगे, तुम खुशी में ताली बजाते रहेंगे. ముందుకు వెళ్తూ చాలా సాక్షాత్కారాలు చూస్తారు మీరు. మనుషులు దుఃఖంలో త్రాహి త్రాహి అంటారు, కానీ మీరు ఖుషీలో చప్పట్లు కొడతారు. అలాంటి రోజులు వస్తున్నాయి. हम मनुष्य से देवता बनते तो जरूर नहीं, दुनिया चाहिए उसके लिए ये विनाश कड़ा है, ये तो अच्छा है ना. మన మనుషుల నుండి దేవతలు అవుతున్నాం కాబట్టి తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి మన కోసం. కొత్త ప్రపంచం రావాలంటే దానికోసం వినాశనం ఎదురుగా నిలిచి మంచిదే కదా. వినాశనం అయితే కొత్తది వచ్చేస్తుందంటే మంచిదే కదా. मनुष्य समझते आपस में लड़े नहीं, पीस हो जाए बस, परंतु ये तो ड्रामा में नहीं. మానవులు అనుకుంటున్నారు పరస్పరం ఎవరు కొట్టుకోకుండా కొట్లాడకుండా శాంతి అయిపోవాలి, గొడవలు యుద్ధాలు జరగకూడదని. కానీ ఇదైతే డ్రామాలో ముడిపోయింది, యుద్ధాలు చేసుకోవడం. दो बंदर आपस में लड़े, मक्खन बीच में तीसरे को मिल गया. तो अब बाप कहते हैं मुझ बाप को याद करो और सभी को रास्ता बताओ. రెండు కోతులు పరస్పరం కోట్లాడుకున్నాయి. రెండు పిల్లలు కోత వచ్చి తీర్పు చెప్పి మూడో వాళ్ళకి వెన్న అంతా వెళ్ళిపోయింది, వెన్న ముద్ద అని కథ చెప్పిన మాదిరిగా వాళ్ళు కోట్లాడుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు. రాజ్యాధికారం అనే వెన్న ముద్ద మీకు దొరుకుతుంది. ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి మరియు అందరికీ ఈ మార్గం చూపించు. रहना भी साधारण है, खाना भी साधारण है. कभी कभी कातरी भी की जाती जिस भंडारे से खाया. कहते बाबा ये सब आपका है. बाप कहते ट्रस्टी होकर संभालो. ఉండడం కూడా నివసించటం ఉండే విధానం కూడా మీరు సాధారణంగా ఉండాలి. తినటం కూడా సాధారణ భోజనం తినాలి. అప్పుడప్పుడు మర్యాద చేయటానికి మనం పెట్టటం జరుగుతుంది, సాధారణ భోజనం కన్నా మించి కదా. ఏ బండారా నుండి తింటున్నామో బాబా నువ్వు ఇచ్చిందే తింటున్నాం, నీకే అంతా అంటున్నారు కదా పిల్లలు. బాబా చెప్తున్నా నాకు ఇచ్చేస్తారు కదా, ఇప్పుడు ట్రస్టీగా ఉండి సంభాళించండి.
बाबा सब कुछ आपका दिया हुआ है. భక్తి మార్గం కేనే మాత్రకే ఎత్తితే బాబా అంతా మీరిచ్చిందే, నువ్విచ్చింది నీకే అర్పిస్తున్నాం, తేరా తుజ్కో అర్పణ్ అంటారు భక్తి మార్గంలో. అనడం వరకే అంటారు, తేరా తుజ్కో అర్పణ్, ఇది నీకే అర్పిస్తున్నాను. కానీ మనసులో మాత్రం నాది, నేను ఎందుకు ఇంత ఇచ్చేయాలి అలా ఆలోచిస్తాను. అభి మై తుమ్కో కేతా హూ ట్రస్టీ బనో ఆప్ మే సమ్ముఖ్ హూ. భక్తిలో అలా అన్నారు. ఇప్పుడైతే నేను మీ సమ్ముఖంగా ఉన్నాను, నాకిచ్చి మీరు ట్రస్టీ అయిపోండి అని చెప్తున్నారు బాబా. మై బి ట్రస్టీ బన్ ఫిర్ తుమ్కో ట్రస్టీ బనాతా. నేనేం చేసుకుంటాను, నేను ట్రస్టీ అవుతున్నాను, మిమ్మల్ని కూడా ట్రస్టీగా తయారు చేస్తున్నాను బ్రహ్మ బాబా చెప్తున్నారు. జో కుచ్ కరో పూచ్ కర్ కరో. ట్రస్టీ అంటే ఏంటి, మీరు ఏం చేసినా అడిగి సలహా తీసుకొని ఇది ఇలా చేయాలనుకున్నా, అడగలేదు, ఎవరికైనా అప్పిచ్చేసారు, ఆ అప్పు వాళ్ళు తీర్చరు, అప్పుడు వస్తారు అక్కయ్య యోగం చేయండి ఆ డబ్బులు రావాలని. ఇచ్చే ముందు అడగొచ్చు కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా గమనిక కలిగిస్తారు అక్కయ్యలు. బాబా హర్ బాత్ మే రాయి దేతే रहेंगे. బాబా ప్రతి విషయంలో సలహా ఇస్తారు. बाबा मकान बनाओ, ये करो, बाबा कहेंगे बल करो. బాకి పాపాత్మం కొని దేనా హే. బాబా ఇల్లు కట్టాలనుకుంటున్నాను, కట్టుకోండి అంటాను. పాపాత్మకైతే ఇవ్వకండి అంటారు బాబా. बच्चे अगर ज्ञान में नहीं चलती है, शादी करना चाहती है, तो करे क्या सकते हैं. ఒకవేళ మీకు అమ్మాయిలు ఉన్నారు, వారు జ్ఞానంలో నడవడం ఇష్టపడట్లేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరేం చేయగలరు, చేసేయాల్సిందే కదా. ఖర్చు అయినా మీ దానిలో నుండి మీరు ఖర్చు పెట్టి చేయాలి, దానికి బాబా నిషేధించరు. बाप तो समझाते तुम क्यों अपवित्र बनते, परंतु किसकी तकदीर में नहीं तो पतित बन पड़ते. బాబా అయితే చెప్తారు వాళ్ళకు కూడా ఎందుకు అపవిత్రంగా తయారవుతున్నారు అని, అమ్మాయిలకి చెప్తారు బాబా. కానీ అదృష్టం లేకపోతే పతితులైపోతారు. अनेक प्रकार के केस भी होते रहते, पवित्र रहते भी माया का थप्पड़ लग जाता है, खराब हो पड़ते हैं. माया बड़ी प्रबल है. అనేక రకాల కేస్ బాబా ఎదురుగా వస్తూ ఉంటుంది. పవిత్రంగా ఉంటూ కూడా మాయ చంప దెబ్బలు తగిలితే స్థితి పాడైపోతుంది, పడిపోతూ ఉంటారు. ఇంతమంది ఉండనే ఉండరు, మాకు ఇష్టం లేదు పెళ్లి చేసేయండి అంటారు అమ్మా నాన్నని. చేసేయాలి. కొంతమంది ఉంటానని ఉంటూ కూడా మళ్ళీ మధ్యలో మాయ దెబ్బలు తగిలేసి స్థితి పాడైపోతుంది. మాయ చాలా ప్రబలమైనది. वह भी कामवश हो जाते हैं, फिर कहा जाता है ड्रामा की బావి. పవిత్రంగా ఉంటూ మళ్ళీ కామానికి వశమైపోతూ ఉంటారు. డ్రామాలో వీతి అని అనుకోవడం జరుగుతుంది. इस घड़ी तक जो कुछ हुआ कल पहले भी हुआ था, नथिंग न्यू. కల్ప పూర్వం కూడా ఇది జరిగింది, ఇంతవరకు ఏది చూసాము, నథింగ్ న్యూ అనుకోవాల్సి వస్తుంది. अच्छा काम करने में विघ्न डालते नहीं, बात नहीं. अच्छा काम करने में विघ्न डालते नहीं, बात नहीं. हमको तो तन मन धन से भारत को जरूर स्वर्ग बनाना है, सब कुछ बाप पर स्वाहा करेंगे. మంచి కార్యం చేయడంలో విఘ్నాలు పడతాయి, ఇదేం కొత్త విషయం కాదు. మనమైతే మన తను మన ధనాలతో భారతదేశాన్ని తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి. మన సర్వస్వం బాబాపై స్వాహా చేయాలి. तुम बच्चे जानते हो, हम श्रीमत पर इस भारत की रूहानी सेवा कर रहे हैं. तुम्हारी बुद्धि में कि हम अपना राज्य फिर से स्थापन कर रहे. పిల్లల్ని తెలుసుకున్నారు, శ్రీమతంపై భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నాం మనం. మీ బుద్ధిలో ఉంది, మన రాజ్యం మరలా స్థాపన చేసుకుంటున్నాం మనం. बाप कहते ये रूहानी हॉस्पिटल कम यूनिवर्सिटी 3 पैर पृथ्वी में खोल दो, जिससे మనిషి ఎవరు హెల్దీ వెల్దీ బనే. బాబా అయితే చెప్తున్నారు ఆత్మిక హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ,
3 అడుగుల జాగాలో తెరిచేయండి. దాంతో మనుషులు ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీగా తయారవుతారు. సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా తయారైపోతారు. तीन फिर पृथ्वी के भी कोई देते नहीं। మీకున్నదిలో సఫలం చేసుకోండి చెప్తున్నారు బాబా. సెంటర్ కట్టించండి, లేదా అద్దె కట్టి తెరవండి. అందరి కళ్యాణం జరిగేలా ఎక్కడైనా తెరవబడి ఉంటే దానికి అద్దె కట్టటంలో సంయోగం చెయ్యండి. లేదా మీరు జాగా ఉంటే ఇచ్చినట్లయితే అది అక్కడ అనేకల కళ్యాణం జరిగే సేవ జరుగుతుంది. 3 అడుగుల జాగా ఉన్నప్పుడు చాలు అన్నా ఎవరు కొంతమంది ఇవ్వడానికి ముందుకు రారు. कहते बी के जादू करेगी बहन भाई बनाएगी तुम्हारे लिए ड्रामा में युक्ति बड़ी अच्छी रखी हुई है बहन भाई खुद दृष्टि रख नहीं सकते అంటూ ఉంటారు. బీకేలు గారడీ చేసేస్తారు. అక్కడికి వెళ్తే ఏదో మాయ చేసేస్తారు, గారడీ చేసేస్తారు అని. అలాగే అన్నయ్య అన్నా చెల్లిగా మార్చేస్తారు అక్కడికి వెళ్తే. ఇది అన్నా చెల్లి అనుకుంటే, సోదరి సోదరులు అనుకుంటే ఒకరి పట్ల ఒకరికి దృష్టి వెళ్ళకుండా ఉంటుంది అని మంచి యుక్తి పెట్టారు బాబా డ్రామాలో. మంచి యుక్తి రచింపబడింది ఇది. లేకపోతే చూడండి రోజు ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా చాలా మంది అంటూ ఉంటారు కూడా బయట సంస్థల వాళ్ళు. బ్రహ్మకుమారి దానిలో ఉన్న పవిత్రత మా దానిలో లేదు. మేము ఈ ట్రస్ట్ ఫాలో అవుతున్నాం. మేము ఈ సంస్థ దీనిలో వెళ్తున్నాం. ఫలానా ఫలానా దానిలో గాని మీ దగ్గర ఉన్న సైలెన్స్, మీ దగ్గర ఉన్న పవిత్రత మా దగ్గర ఉండదు. కుదిరిచ్చిపోతుంది. అందుకే అక్కడ ఒకరికొకరికి సంబంధాలు కూడా ఏర్పరుస్తారు. దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తారు. కుదృష్టి అనేది పోవడానికి బాబా ఈ యుక్తి రచించారు. సోదరి సోదర దృష్టి. आजकल तो दुनिया में इतना गम है बात मत पूछ. ఈరోజు ప్రపంచంలో ఎంత చెత్త ఉంది ఇంక అడగకండి. దాని నుండి రక్షించటానికే బాబా యుక్తి రచించారు కదా. तो जैसे बाप को तरस पड़ा ऐसे तुम बच्चों को भी पढ़ना चाहिए. బాబా కల్లాగా ఈ చెత్త ప్రపంచం మీద జాలి దయ కలిగిందో పిల్లలు మీకు కూడా దయ కలగాలి. जैसे बाप नरक को स्वर्ग बना रहे ऐसे तुम रहम दिल बच्चों को भी बाप का मददगार बनना है. ఇలా శివ బాబా నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. దయా హృదయులైన పిల్లలు మీరు కూడా బాబాకు సహయోగిగా తయారవ్వాలి. దేనిలో? నరకాన్ని స్వర్గంగా తయారు చేయటం. पैसा है तो हॉस्पिटल कम यूनिवर्सिटी खोलते जाओ. इसमें जास्ती खर्चे की तो कोई बात ही नहीं. सिर्फ चित्र रख दो. డబ్బు ఉంటే హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరవండి. ఇందులో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే విషయం లేదు. కేవలం చిత్రాలు పెట్టి सर्विस కూడా చేసుకోవచ్చు. जिन्होंने कल पहले ज्ञान लिया होगा उनका ताला खुलता जाएगा. वो आते रहेंगे. కల్పపూర్వం ఎవరు జ్ఞానం తీసుకున్నారో వాళ్ళ బుద్ధి తాళం తెరవబడుతుంది. వస్తూ ఉంటారు జ్ఞానంలో. कितने बच्चे दूर दूर से आते पढ़ने लिए. बाबा ने ऐसे भी देखे रात को एक गांव से आते सवेरे सेंटर पर आकर झोली भरकर जाते. ఎంతమంది పిల్లలు దూర దూరం నుండి చదువుకోవడానికి వస్తారు. కొన్ని గ్రామాల వాళ్ళే అప్పట్లో సెంటర్లు కూడా తక్కువ ఉండేవి కదా. ఇప్పుడు దగ్గరలో మన ఇళ్ళకి దగ్గరలోనే సెంటర్లు ఉన్నాయి. అయినా రాము బద్దకిస్తాం మనం రోజు రావాలంటే. కానీ అప్పట్లో అలా కాదు. ఎక్కడో ఒక సెంటర్ ఉన్నా రాత్రి బయలుదేరాలంట. తెల్లవారు క్లాస్కి రావాలంటే 2 గంటలకో 3 గంటలకో బయలుదేరి కాలినడకతో సెంటర్కి వచ్చి ఉదయానికల్లా చేరుకుని జోలి నింపుకొని వెళ్ళేవారు. జగదీష్ విజ్ఞానంలో వచ్చిన కొత్తలో అమృత వేళ 4 గంటలకి కామెంటరీ చేయించేవారు. 4 గంటలకి రండి అనేవారు యోగం చేయటానికి. ఆ అన్నయ్య కూడా వేరే చోట నుండి హాస్టల్లో ఉండేవారు. అక్కడి నుండి రావడానికి రాత్రి 2 గంటలప్పుడు బయలుదేరి నడుచుకుని వచ్చేవారంట. 3:30కి చేరుకొని బయట అలా వెయిట్ చేసేవారంట. తలుపు తీసేవారు అన్నయ్య. जो ऐसे भी ना हो जो बहता रहे वो फिर क्या पढ़ पाएंगे. ఇంత దూరం రావాలి జోలి నింపుకోవాలి.
కన్నం ఉండకూడదు మళ్ళీ ఈ జోలికి కారిపోయేలాగా. మరి పదవి ఏం పొందుతారు అలాగైతే? तो बच्चों को तो बहुत खुशी होनी चाहिए, बेहद का बाप हमको पढ़ाते, बेहद का वर्षा देने, कितना सहज ज्ञान है, పిల్లల్ని చాలా ఖుషి ఉండాలి. బేహద్ బాబా మాకు స్వయంగా చదివిస్తున్నారు బేహద్ వారసత్వం ఇవ్వడానికి అని. ఎంత సహజమైన జ్ఞానం ఇది. बाप समझते जो बिल्कुल पत्थर बुद्धि उन्हें पारस बुद्धि बनाना है. बाबा को तो बड़ी खुशी देती है गुप्त है ना. బాబా అనుకుంటారు పూర్తి రాతి బుద్ధి అయిపోయారు పారసబుద్ధిగా తయారు చేయాలి పిల్లల్ని అని. బాబాకైతే చాలా ఖుషి ఉంటుంది. गुप्तమైన విషయాలు కదా ఇవి. ज्ञान भी गुप्त है, मम्मा बाबा ये लक्ष्मी नारायण बनते तो हम फिर कम बनेंगे क्या, हम भी सर्विस करेंगे तो ये नशा लेना चाहिए. బాబా గుప్తం, జ్ఞానం కూడా గుప్తం. మమ్మా బాబా లక్ష్మీ నారాయణలు అవుతూ ఉంటే వాళ్ళ పిల్లలు మనం తక్కువ అవుతామో ఏంటి, మేము కూడా సేవ చేస్తామంటారు. ఈ నష ఉండాలి వాళ్ళ మేము సేవ చేస్తాం పదవి పొందుతామని. हम अपनी राजधानी स्थापन कर रहे योग बल से, अभी हम स्वर्ग के मालिक बनते हैं, वहां फिर ये ज्ञान नहीं लेगा, ये ज्ञान अभी के लिए है. మన రాజధాని యోగ బలం వల్ల మనం స్థాపన చేసుకున్నాం, స్వర్గానికి మాలికలైపోతాం మనం. అక్కడ సత్యుగులు ఈ జ్ఞానమే ఉండదు, ఇప్పటి కోసం ఈ జ్ఞానం ఇక్కడ కోసం. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों, प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, समझदार बन अपना सब कुछ धन के नाम पर सफल करना है. తెలివైన వారిగా అయి తమ సర్వస్వం తండ్రి శివ బాబా పేరున సఫలం చేసుకోవాలి. పతితులకు దానం नहीं करना है, పతితులకు దానం చేయకూడదు. सिवाय ब्राह्मणों के और कोई से भी कनेक्शन नहीं रखना है. బ్రాహ్మణులు తప్ప ఇంకెవ్వరితో కూడా సంబంధం పెట్టుకోకూడదు. తెలివైన వారుగా తమ సర్వస్వం తండ్రి పేరున సఫలం చేసుకోవాలి, తండ్రి శివబాబా పేరున. పతితులకు దానం చేయకూడదు, బ్రాహ్మణులు తప్ప ఇంకెవరితో కూడా కనెక్షన్ ఉంచుకోకూడదు, బ్రాహ్మణులు కూడా పరస్పరంలో ఉంచుకోకూడదు, అది లెక్కాచారాలు తయారు చేసుకోకూడదు. బ్రాహ్మణులు అంటే ఇక్కడ బాబా నిమిత్తం, బ్రాహ్మణీలు సెంటరు నిమిత్తము ఉన్నారు కదా, వాళ్ళ త్రూ సఫలం చేస్తారు. सेकंड पॉइंट, बुद्धि रूपी झोली में कोई ऐसा छेद ना हो जो ज्ञान देता रहे. బుద్ధి రూపీ జోలిలో జ్ఞానము కారిపోయేలా అలాంటి రంధ్రం పడకుండా చూస్తాం. బుద్ధి రూపీ జోలిలో జ్ఞానము కారిపోయేలా రంధ్రం పడకూడదు. बेहद का बाप बेहद का वर्षा देने के लिए पढ़ा रहे, इस गुप्त खुशी में रहना है. बेहद बाबा बेहद వారసత్వం ఇవ్వటం కోసం చదివిస్తున్నారు అని ఈ గుప్తమైన ఖుషిలో ఉండాలి. బాప్ సమాన్ రెహం దిల్ పన్నే, బాబా సమానంగా దయా హృదయులుగా తయారవ్వాలి. బేహద్ బాబా బేహద్ వారసత్వం ఇవ్వటం కోసం చదివిస్తున్నారని ఈ గుప్తమైన ఖుషిలో ఉండాలి. బాబా సమానముగా దయా హృదయులుగా తయారవ్వాలి. వరదాన్,
संपन्नता द्वारा संतुष्टता का अनुभव करने वाले सदा हर्षित विजयी भव। సంపన్నత ద్వారా సంతుష్టతకు అనుభవం చేసుకునేటటువంటి సదా హర్షితంగా సదా విజయిగా కండి. సంపన్నత ద్వారా సంతుష్టతకు అనుభవం చేసుకునేటటువంటి సదా హర్షితంగా విజయిగా కండి. जो सर्व खजानों से संपन्न है वही सदा संतुष्ट. ఎవరు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వాళ్ళే సదా సంతుష్ట. సంతుష్టత అర్థాత్ సంపన్నత. संतुष्टत అనగా संपन्नत. जैसे बाप संपन्न है इसलिए महिमा में सागर शब्द कहते हैं, ऐसे आप बच्चे भी मास्टर सागर अर्थात संपन्न बनो तो सदा खुशी में नाचते रहेंगे. ఎలా అయితే బాబా సంపన్నంగా ఉన్నారు అందుకే బాబా మహిమలో సాగరుడు అనే పదం ఉపయోగిస్తాం. అలా పిల్లలు మీరు కూడా మాస్టర్ సాగరులుగా అంటే సంపన్నంగా తయారైనట్లయితే సదా ఖుషిలో నాట్యం చేస్తూ ఉంటారు. అందరు ఖుషికి సివా और कुछ आ नहीं सकता. సంపన్నంగా ఉంటే అన్నింటిలోని లోపల ఖుషి తప్ప ఇంకో భావాలే రావు. स्वयं संपन्न होने के कारण किसी से भी तंग नहीं होंगे. మనలో మనం సంపన్నంగా ఉంటే బాబా ఇచ్చే ప్రాప్తులతో ఇంకో భావాలు రావు. స్వయంలో స్వయం మనం సంపన్నంగా ఉన్న కారణంగా ఎవరి నుండి విసుగు చెందం, ఎవరిపైన అలక విసుగు కోపం రావు. किसी भी प्रकार की उलझन या विघ्न एक खेल अनुभव होगा. వాళ్ళ ఎదురుగా ఏ రకమైన అలజడి వచ్చినా విఘ్నం వచ్చినా ఒక ఆటలా అనుభవం అవుతుంది. సమస్య మనోరంజనకు సాధన బన్ जाएगी. సమస్య వారి ఎదురుగా మనోరంజనానికి సాధనమైపోతుంది. నిశ్చయ బుద్ధి होने के कारण सदा हर्षित और विजयी होंगे. నిశ్చయ బుద్ధిగా ఉన్న కారణంగా సదా హర్షితంగా మరియు విజయిగా ఉంటారు వారు. స్లోగన్ కాబట్టి సంపన్నంగా ఉంటే సంతుష్టంగా ఉంటారు. సంతుష్టంగా ఉండేవారు ఎప్పుడు అలజడులు రారు. విఘ్నాలు అలజడులు ఉన్న ఆటల అనుభవం చేస్తారు. వారికి ప్రతి పరిస్థితిలో ఖుషి తప్ప వేరే భావాలే రావు మనసులో. సదా హర్షితంగా ఉంటారు. విజయిగా తయారవుతారు వారు. स्लोगन नाजुक परिस्थितियों से घबराओ नहीं, उनसे पाठ पढ़कर स्वयं को परिपक्व बनाओ. నాజుకైన పరిస్థితి నుండి భయపడకండి, వాటి నుండి పాఠం నేర్చుకుని స్వయాన్ని పరిపక్వంగా తయారు చేస్తాం. నాజుకైన పరిస్థితుల నుండి భయపడకండి, వాటి నుండి పాఠం నేర్చుకుని స్వయాన్ని పరిపక్వంగా తయారు చేసుకోండి. मातेश्वरी जी के अनमोल महावाक्य मम्मा एक अमूल्य महावाक्य. परमात्मा गुरु टीचर पिता के रूप में भिन्न भिन्न संबंध का वर्षा देते. परमात्मा गुरु टीचर पिता రూపంలో భిన్న భిన్న సంబంధాల యొక్క వారసత్వం ఇస్తున్నారు. देखो परमात्मा 3 रूप धारण कर वर्षा देते. परमात्मा 3 రూపాలు ధరించి వారసత్వం ఇస్తున్నారు. ఏంటి ఆ 3 రూపాలు? वो हमारा बाप भी है, टीचर भी है, तो गुरु भी है. తండ్రి కూడా టీచర్ కూడా गुरु కూడా अतन. अब पिता के साथ पिता का संबंध है, टीचर के साथ टीचर का संबंध है, गुरु से गुरु पने का संबंध है. अगर पिता से फारकती ले ली तो वर्षा कैसे मिलेगा? ఇప్పుడు అతనే మన పిత, तो పిత సంబంధం పెట్టుకుంటాము. టీచర్ తో టీచర్ సంబంధం, గురువుతో గురు సంబంధం. ఒకవేళ పిత బాబా వారయ్యి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతే వదిలేస్తే వారసత్వం ఎలా దొరుకుతుంది? जब पास होकर टीचर द्वारा सर्टिफिकेट लेंगे तब टीचर का साथ मिलेगा. ఎప్పుడైతే పాస్ అవుతారు ఈ చదువులో టీచర్ అయిన బాబా ద్వారా సర్టిఫికెట్ తీసుకుంటారో
అప్పుడే టీచర్ యొక్క తోడు మీకు లభిస్తుంది. अगर बाप का वफादार फरमानबरदार बच्चा हो, डायरेक्शन पर नहीं चलते, भविष्य प्रारब्ध नहीं बनेगी. ఒకవేళ బాబాకు విశ్వాస పత్రులు, ఆజ్ఞాకారిగా తారే, విశ్వాస పాత్రలు ఆజ్ఞాకారి పిల్లలుగా తారే డైరెక్షన్ లో నడవకపోతే, బాబా డైరెక్షన్ లో భవిష్యత్ ప్రారంభం దొరకదు వారికి. फिर पूर्ण सदगति को भी नहीं प्राप्त कर सकेंगे. భవిష్యత్ ప్రారంభం దొరకలేదంటే పూర్తి సద్గతిని పొందలేరు వాళ్ళు. ना फिर बाप से पवित्रता का वर्षा ले सकेंगे. बाबा నుండి పవిత్రత యొక్క వారసత్వం కూడా తీసుకోలేరు వారు. परमात्मा की प्रतिज्ञा है, अगर तुम तीव्र पुरुषार्थ करोगे तो तुमको 100 गुना फायदा दे दूंगा. పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ ఇది. ఒకవేళ మీరు తీవ్ర పురుషార్థం చేసి చూపించినట్లయితే మీకు 100 రెట్లు నేను లాభాన్ని ఇస్తాను. सिर्फ कहने मात्र नहीं, उनके साथ संबंध भी गहरा चाहिए. కేవలం నోటి వరకు నువ్వు నా తండ్రి, నువ్వు ఫలానా అనడం కాదు. సంబంధం కూడా అంత లోతైంది బాబాతో పెట్టుకోవాలి. अर्जुन को भी हुक्म किया था कि सबको मारो, निरंतर मेरे को याद करो. అర్జును కూడా ఆజ్ఞాపించింది, అన్నాన్ని చంపు, నిరంతరం నాతో నీ బుద్ధిని జోడించు అని. परमात्मा तो समर्थ है, सर्वशक्तिवान है, वो अपने वायदों को अवश्य निभाएगा. मगर बच्चे भी जब बाप के साथ तोड़ निभाएंगे, जब सबसे बुद्धि तोड़ एक परमात्मा से जोड़ेंगे, तभी उनसे संपूर्ण वर्षा मिलेगा. परमात्मा అయితే సమర్థుడు, సర్వశక్తివంతుడు. కాబట్టి అతడు వాగ్దానాన్ని తప్పకుండా నిభాయిస్తారు. కానీ పిల్లలు ఎప్పుడైతే బాబా తోడు బుద్ధిని జోడిస్తారు, అప్పుడే కదా బాబా ఇచ్చే వాగ్దానం నిభాయిస్తారు. ఎప్పుడైతే అందరితో మీ ఉద్యోగం తెంచి ఒక పరమాత్మతో జోడించుకుంటారో అప్పుడే సంపూర్ణ వారసత్వం లభిస్తుంది చెప్తున్నారు బాబా. अव्यक्त इशारे रोज सत्यता और सभ्यता रूपी कल्चर को अपनाओ. सत्यता सभ्यता का कल्चर नहीं धारणा चाहिए. जोश में आकर यदि कोई सत्य को सिद्ध करता है तो जरूर उसमें कुछ ना कुछ असत्यता समाई हुई है. ఎవరైనా ఆవేశంలోకి వచ్చి కోపంలోకి వచ్చి ఇది సత్యము అని నిరూపించడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక అసత్యం అనే దాన్ని ఇమిడి ఉందని. कई बच्चों की भाषा हो गई, मैं बिल्कुल सच बोलता हूँ, 100% सत्य बोलता है, लेकिन सत्य को सिद्ध करने की आवश्यकता नहीं है. కొంతమంది పిల్లల భాష ఇలా ఉంటుంది, మాటలు ఇలా అలవాటైపోయి ఏమంటారు, నేను నిజం చెప్పేదంతా నిజం, సత్యం చెప్తున్నాను, 100% సత్యం నేను చెప్తున్నానంట. కానీ సత్యాన్ని నిరూపించే అవసరం లేదు, నేను చెప్పే సత్యం అని ప్రూవ్ చేసే అవసరం లేదు. सत्य ऐसा सूर्य है जो छिप नहीं सकता, चाहे कितनी भी दीवारें कोई आगे लाए, लेकिन सत्यता का प्रकाश कभी छिप नहीं सकता. సత్యత యొక్క సూర్యుడు ఎప్పుడు దాగి ఉండడు, ఎన్ని గోడలు అడ్డం వచ్చేసినా గాని సత్యత యొక్క ప్రకాశం ఎప్పుడు దాగి ఉండదు. सभ्यता पूर्वक बोल, सभ्यता पूर्वक चलन, इसमें ही सफलता होती है. కానీ సత్యతను నిరూపించాలన్నా సభ్యతాపూర్వకంగా ఉండే మాటలు, సభ్యతాపూర్వకమైన నడవడిక, దీనిలోనే సఫలత దొరుకుతుంది. సత్యతను నిరూపించే సఫలత నిరూపణ అవుతుంది దానికది. సభ్యత వదలకండి చెప్తున్నాను. అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, నాటకాన్ని గుర్తుంచుకొని సదా ఖుషిలో ఉండండి. మంచి పురుషాదిలు అనన్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ కూడా జరుగుతుంది ఈ నాటకంలో అని చెప్తున్నారు బాబా. ఇంకొన్ని రోజులే వెళ్ళిపోయేది ఏమి అని గుర్తుంటే హర్షితంగా ఉంటారు. బేహద్ బాబా బేహద్ వారసత్వం ఇవ్వడం కోసం చదివిస్తున్నారు, ఇది గుర్తున్నా కూడా ఖుషిలో ఉంటారు, అపారమైన ఖుషి ఉండాలి. మీకున్నదంతా ఈ పుణ్య కార్యాన్ని సఫలం చేసుకోవాలి. బాబా భవనాలు కడుతున్నారు, లేకపోతే రెంట్ కట్టుకోవటం బాబా సెంటర్లో నడుస్తున్నాయంటే, కొంతమంది అయితే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కూడా అంటారు బాబా.
ఇంకా ఏమి విన్నారు? సంపన్నంగా ఉంటే సంతృప్తిగా ఉంటారు. సంతృప్తిగా ఉంటే ఎవరేమన్నా, ఏ ఏ పరిస్థితులొచ్చినా, ఏ విఘ్నాలొచ్చినా అవి మన మనస్సు మీద ప్రభావాన్ని చూపించవు. నిరంతరం ఖుషిలో ఉంటామని చెప్పి. శ तुम्हें सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले। चले हम उधर, ले चले तुम जिधर, देख दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले। तुम्हें सौंप कर सब चिंता फिकर, देख दुनिया से हम हो गए बेखबर।